ఇలాంటి అసాధారణ అభివృద్ధిని సాధించడానికి దేవుని సంఘం కొరకు కేవలం 60 సంవత్సరాలు మాత్రమే పట్టినది. పరిశుద్ధ గ్రంథంలోని యొక్క ప్రవచనాల ప్రకారంగా తూర్పులోని బుదిగంతముల యందు ఉన్న కొరియా దేశంలో దేవుని సంఘం ప్రారంభమైనది. 1948లో క్రీస్తు అన్సహోం గారు స్వార్థ ప్రకటించడాన్ని మొదలు పెట్టారు. అద్భుతమైన కొరియా, అద్భుతమైన దేవుని సంఘము. ప్రజలు కోరుకునే సత్యము ఉన్న దేవుని సంఘమునకు లోకము ప్రోత్సాహమును అందించుచున్నది. దేవుని సంఘం స్వార్థ యొక్క కృత ఊయల, మరి కొరియా ఒక స్వార్థ యొక్క కృత ప్రదేశముగా మారి ఉన్నది. ప్రపంచపు అడుగులు వెలుచున్న ఆ స్థలమే దేవుని సంఘము. ఓ సూర్యుడా ఉదయించుము, ఓ వేకువ అంధకారాన్ని ఛేదించుము, ఒక కొత్త పగటిని ఆరంభించుము, ఒక నూతనమైన ఉదయం కొరకు మహాస్వరముతో సిద్ధపడుము. తూర్పులోని బూదిగంతముల యందున్న దేశములో సత్యపు మందిరమైన దేవుని సంఘము లోకమంతటిని వెలిగించుచున్నది.